ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి రొయ్యలు గుడ్లు కూర అనమాట. ఓకేనండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసుకుందాం. దాని తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. రొయ్యలు గుడ్లు వండడానికి కావాల్సిన పదార్థాలు అండి. రొయ్యలు నేను ఏం చేశానంటే ముందుగా మొత్తం బాగు చేసేసుకొని అది పసుపు ఉప్పులోని కాసేపు నానబెట్టేసుకొని కడిగేసుకొని ఉంచాను. గుడ్లు ఉడకపెట్టాను అండి. ఓకేనండి, ఇందులో మళ్ళీ ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడిగ్గా చీలికలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం, గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి, టమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు. లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కళాయి పెట్టేసుకొని కాస్త నూనె వేసుకుందామండి. 3 స్పూన్ల దాకా నూనె వేసాను. నూనె కాగిన తర్వాత ముందుగా మనం ఏం చేస్తామంటే ఎగ్స్ అనేవి ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాం. కొంతమందికి ఎగ్స్ ఫ్రై చేసుకోకుండానే తినేది అలవాటు ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం అండి, అది ఆప్షనల్ అనమాట. ఎగ్స్ ఫ్రై చేసుకోవాలా లేదా అనేది మనకి కంప్లీట్లీ ఆప్షనల్. మనకు నచ్చితే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అలానే వేసేసుకోవచ్చు బాయిల్ చేసి. గుడ్లు అయిపోయినాయి కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం తొందరగా బాగా మగ్గాలన్నమాట. తొందరగా వేగవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం చల్లబడిపోయినట్టు అయిపోతుంది ఆయిల్, అందుకే తొందరగానే వేగమన్నమాట. కాస్త మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు షేడ్ మారే వరకు కూడా మనం వేపుకుంటూనే ఉండాలండి. చూసారు కదండి, ఇలా ఇది షేడ్ మారిన తర్వాత అప్పుడు మనం ఏవైతే రొయ్యలు బాగు చేసి పెట్టుకున్నామో కడిగేసి అవి వేసేసుకుంటాము. ఇవి ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెం దానిలో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు అలా వేసుకోవాలండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి మనం. అప్పుడే వీటికి రొయ్యలకి కొంచెం ఉప్పు బాగా పడుతుందన్నమాట. తర్వాత ఎప్పుడు వేస్తే అంత బాగా ఉప్పు పట్టదండి. అందువల్లే ఇప్పుడు వేగుతున్నప్పుడే కాస్త సాల్ట్ వేసుకోవాలి. కాస్త వేసుకుంటామండి, ఎక్కువ వేసుకోము. ఇప్పుడు చూసారు, అలా వేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం బాగా వేగే వరకు వేసుకుని అవి కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాము. ఇవి ఇంకా వేగాలి. రొయ్యలు ఇలా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం. ప్యూర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇంకేం వేయకుండా వట్టి అవే తొక్కలు అవి తీసేసుకొని చేసుకున్నామండి. అది ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, బయటది కాదు. ఎప్పుడన్నా కానీ అల్లం వెల్లుల్లి మనం వేసుకున్నాము అంటే పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. అది పచ్చి వాసన పోకపోతే కనుక మనం అది మిగిలిన ప్రొసీజర్ చేస్తే కనుక అది తర్వాత తినేటప్పుడు పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అందువల్లే అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. వన్స్ అది పోయిన తర్వాత
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం, గరం మసాలా ఎక్కువ వేసుకోకండి, ఎండాకాలంగా మళ్ళీ ప్రాబ్లం. మసాలాలు ఎక్కువ వాడడం మంచిది కాదు, వేడి చేస్తుంది. జీలకర్ర, ధనియాల పొడి ఇది మాత్రం తప్పకుండా ప్రతి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఏమి రాకుండా చక్కగా ఉంటుంది అందుకని. ఇలా వేసుకున్నాక ఎగ్స్ కూడా వేసేసుకొని వాటర్ వేసేస్తే సరిపోతుంది. చూడండి, వాటర్ మరీ ఎక్కువగా వేయకండి. ఎక్కువగా వేస్తే ఏంటంటే పులుసులా అయిపోతుంది. అందువల్ల మనం చేసుకునేది కొంచెం ఎగురుగా కదా, కూర చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ మరీ ఎక్కువగా వేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచితే కాసేపటికి ఇది అవుతుంది. ఇది కాస్త అయిన తర్వాత దగ్గరకు అయ్యాక అప్పుడు మనం టమాటో ముక్కలు మనం ఎందుకు లేట్గా వేసుకుంటామంటే, టమాటో ముక్కలు ముందుగా వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ కూరలో ముక్కలు అనేవి ఏవైనా కానీ, అది ఏ కూర అయినా కానీ, అది వెజిటబుల్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కానీ ముక్క ఉడకదు. ముందుగా టమాటో వేసేస్తే ముక్క ఉడికి కొంచెం దగ్గరకు అవుతుంది అంటే 90% ముక్క ఉడికింది అన్నప్పుడు మనం టమాటో వేసుకోవాలన్నమాట. ముందుగా వేసేస్తే కనుక అది కచ్చా పచ్చాగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, బాగుండదు. చూసారు కదండి, ఇలా దగ్గరికి చిక్కగా అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం కొత్తిమీర, టమాటో ముక్కలు రెండు కలిపి వేసుకున్నాం. చాలామంది అనుకుంటారు కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, గార్నిషింగ్కి కదా వేస్తారు. కాదు, కొత్తిమీర నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొత్తిమీర ఇలా వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా వెళ్తుంది వాటికి, అప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అనేది. ఇది వెజిటేరియన్లో అయితే కొత్తిమీరని గార్నిషింగ్గా యూజ్ చేస్తాం, కానీ నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఇందులో ఆ ఫ్లేవర్ తగిలితే దాని టేస్టే వేరండి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా చేశారు కదా, లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచేసుకోండి. టమాటో పూర్తిగా మగ్గిపోవాలి, అప్పటి వరకు మూత పెట్టేసి ఉంచేసుకోండి. చూసారు కదండి, ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా పట్టుకొని వెళ్ళిపోయి రిలేటివ్స్కైనా, ఎవరికైనా, ఫ్రెండ్స్కైనా, ఫ్యామిలీకైనా, మనమైనా ఇంట్లో చక్కగా ఇలా చేసేసుకుంటే తింటే అద్దరిపోయిద్దండి. ట్రై చేయండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.